చిన్ని గుండెలే తుళ్ళి పడనే బ్రో నార్మల్గా ఎన్ని ముళ్ళు వేయాలో తెలుసా? దేనికి బ్రో మీ పక్కన ఉంటుందండి. ఓకేనా? వద్దులే. లేదురా బాబు పెరిగానందమ్మా. నవ్వులన్నీ ఓ చోట కలిసి ఊహలకే రెక్కలనే తొడిగే మూసిన తలుపులన్నీ తెరిచి నిజమంటూ నేడు మరిచి రేపటికై వాకిట నిలిచి సాగేరు ఈ దారి దూరమో
నిలబడి నిద్ర పడుతుందని మత్తు ఒకటుందని తెలియదే అన్ని వ్యసనాలని మించే వ్యసనం పేరే ప్రేమని తన నీడ నన్నే తాకుతుంటే మనసు మరిగిన మురికి వదిలేన వంటి నా కోసం గుడి తలుపు తీసావే ఒక మలుపు తీసే విధిని రాసి దారేదో చూపించావే చలపమాకే పరిణయమగువేళ పదుగురిలో స్పందనలే శుభమంత్రమల్లి మ్రోగగా మా సౌఖ్యమంత మా భాగ్యమంత మా సంపదంత మా మురిపెమంత మా వేడుకంత మా వెలుతురంత మా ప్రేమంత మా ప్రాణమంత మా గడపను వదలగ మీ గుడి చేరగ తలను వంచి తరలి వెళ్ళు తరుణంలో తడి ముసిరిను కన్నుల్లో తడి ముసిరిను కన్నుల్లో తడి ముసిరిను కన్నుల్లో కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం
గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా, పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. शतायुः पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. అయిపోయింది మొత్తానికి. పుచ్చల చెళ్ళు పూలు పుచ్చెత్తి గుమ్మందాలు అని పచ్చల బంగారాలు సిరిమూపల సందెళ్ళు. చేతుల గోరింటాకు బొక్కల్లో ఎరుపెక్కింది ఆ సిగ్గుల పేరే మందారమా. అరిటాకుల విస్తళ్ళన్నీ అది తొల్లి తమ్మన్నాయి ఆ తమ్మని పిలిపే ఆహ్వానమా. సంతోషమే సంగీతమై కళ్యాణమే
వటతిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు. పసిడి బుగ్గల్లో బుగ్గ చుక్కల్లి హరికి సిరి తోడు నేడు. ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం. మూడు ముళ్ళేసి అడుగులేసి జరిగే సంబరం. రామదేవేరి సీతారామయ్య అర్ధనారీశ్వరం. సంతోషమే సంగీతమై కళ్యాణమే. చిరునవ్వులే అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు. నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి. తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా, మరగలేదు మన్న
అలరారే ఆరు కాలాలు తోరణాలయ్యనే కళలూరే శరచంద్రుళ్ళు స్వాగతం పలికనే సుమగంధం జన్మ తరించు పరిమళం విరసనే మకరందం మనసు మురిపించు మాటలే మెరిసనే పలకరింపుల్లో పులకరింతల్లో బంధువుల సందళ్ళ పందిళ్ళలో ఎన్ని సరిగమలో తీపి మధురిమలో మమతల హోమాలి ముంగిళ్ళలో పెళ్ళంటే వైభోగమే కళ్యాణం వైభవమే మనమంతా కలవాలనే ఉత్సవమే బాధ్యతే నొసగన వాసికమై కళ్యాణ తిలకము దిద్దెనులే వేదమంత్రాల భజంత్రీల తొలి మేళ వింపు మేళ పుట్టగరు వీరా కరది ఆడపిల్లకు నోమోసేది అల్లుడికి తాడి కడిగెనులే కన్నీళ్ళే కన్నుల నిండా వెన్నెల పండే పండగ వచ్చే దేవతలు దిగి వచ్చిన అక్షింతలు చల్లేలా తమ దీవెనలిచ్చే వేళ జీవితం మొత్తం నీతో పంచుకొని ప్రేమతో జీలకర్ర బెల్లము తంతుతో ఎన్ని జన్మలకి మనమే ఎన్ని చరితలకి మనమే ఆలుమగలవ్వాలి అనురాగంతో పెళ్ళంటే వైభోగమే కళ్యాణం వైభవమే మనమంతా కలవాలనే ఉత్సవమే జరగాలనే పెళ్ళంటే వైభోగమే కళ్యాణం కళ్యాణం ఈ కళ్యాణం వైభవమే మనమంతా కలవాలనే ఉత్సవమే జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు అలాంటి ప్రయోగం తర్వాత అది సాధించే కొడతాయి అది దాటిపోతే అమ్మ
చిన్న డౌట్ వచ్చింది అదే చెప్పింది నువ్వు చేయించిన వల్ల నేను కాలు కూడా తీస్తాను అట్లా చేసుకోవచ్చు అంత బాగా నువ్వు మాట ఫస్ట్ మొట్టమొదటిగా బ్రహ్మలోకంలో బ్రహ్మ సరస్వతి ఆట ఆడుతున్నారు. పోయిందా? వాళ్ళు ఎవరు తెలిస్తే వాళ్ళు అనమాట. ఇప్పుడు మిత్రులు ఎవరు గొప్ప ఎవరు గొప్ప చెప్తారు ఫస్ట్ అడిగేస్తే చెప్పాలి. మిత్రులు ఎవరు గొప్ప అలా ఎవరు గొప్ప ఇతర గొప్ప ఎవరో నేను ఇప్పుడు మాకు తెలిసిపోయింది. అర్థమైందా? ఎవరు తెలిస్తే వాళ్ళే గొప్ప. ప్రారంభ అరిష్టాన్ని మీ పేస్ అనేది నితిన్ బ్రో ఎలిమెంట్ చేయి ఫస్ట్. నా చీటింగ్ లేవు నితిన్ బ్రో నీతో మరి సాధిస్తున్నాను బ్రో బ్రో చెయ్యి బాబు కెమెరా లోపల మిత్ర బ్రో బ్రో మళ్ళీ చేయి బ్రో నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడివంచగలడా సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలు
పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో వననీనాదం జలధి జలములాలించు మేఘమే మాన చినుకు మాదములు లిఖించదే స్వయంవరం అనేడి ఓ మాయే స్వయాన పోరు వీలు లేదాయే మబద్దబం మబద్దబ మబద్దబ దిగమ్మరి మనస్సులే ముడేయు వేళాయ శివాస్త్రధారణేల కొలతాయే కేసీది కానీ ఎవరు చూడలేదు. గీతలు గీసి స్టార్ గీసి నీకు వచ్చా నీకు వచ్చి కదా డబల్ ఆవిడ చేయబట్టుకో వేసాడు వెయ్యి నీ మీద చెయ్యేసి నీళ్ళు తీసుకొని కింద అట్లా వచ్చినా స్టార్ గీసి నీట్గా అవసరం. యాక్చువల్లీ స్టార్ ఉంది, మీరైతే ప్లాన్ చేయొచ్చు. ఏ ఇది ఏంటిది ఇది? ఓకే 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 ఓ 2 days ఆలోచించాలి. ఎండింగ్ లో చెప్పు అక్కడ ముగ్గని దీనికంటే ఆడవాళ్ళు మనకంటే కోట అలా తోట సినిమా చేసాడో ఎవడేసాడో ఎవడో తెలుసు. పోయాలా అన్నా? అరే నువ్వు లాగు ఇప్పుడు లాగు ఆమె లాగు నీ దగ్గరకా. ఓకే ఇది పెడితే అట్ట కనపడుతుందా? కనిపిస్తుందిగా. బా ప్రాపర్ టైం ఉందిగా. రైట్ రండి రైట్ రండి ఉందిరండి. నీకా చూస్తాను తింటండి ఒక్కడికి చాలండి. మీరంతా అందరు అనకరండి ఇట్రండి. అందరూ అటు సైడ్ నుంచి నా చెప్తే ఇటు అలా చెప్తా వెళ్ళండి. అది కాదు మూడో పంతులు మెయిన్ పంతులు అది మెయిన్ అనాలి. అరుంధతి నక్షత్రం తెలుసా ఎవరికన్నా ఇక్కడ? నక్షత్రం తెలుసు. అందులో హీరోయిన్ తెలుసు. అది తెలుసా? అందులో హీరోయిన్ తెలుసు అంటాడు. తెలుసా అమ్మ ఎవరికన్నా అరుంధతి? అందులో హీరోయిన్ తెలుసు అంటాడు. చెప్తానండి. శివుడు పార్వతీదేవిని ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నాడు తెలుసా? 2 సార్లు. 2. మొదటిసారి వివాహం అయిన తర్వాత కొన్నాళ్ళకి పార్వతీదేవి మరణిస్తుంది, మళ్ళీ పుడుతుంది భూలోకంలో. అయితే శివుడిని పూజించడంతో గాఢంగా ప్రేమిస్తుంది మళ్ళీ పార్వతీదేవి శివుడిని. అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కలిసి 2వ సారి వివాహం చేస్తారు. ఎవరికి? శివుడు. ఎవరితో? పార్వతీదేవికి శివుడికి వివాహం చేస్తారు 2వ సారి. జరిగిన కొన్నాళ్ళకి అరుంధతీదేవి కూడా ఇష్టపడుతూ ఉంటుంది. ఎవరు? అరుంధతి దేవి. ఏం పేరు ఆవిడ పేరు? అరుంధతి దేవి. అర్థమైందా? అయితే కొన్నాళ్ళకి దేవతామూర్తులందరూ కూడా 116 సంవత్సరాలకు ఒకసారి హోమగుండం చేస్తారు. యజ్ఞం. ఆ యజ్ఞంలో అరుంధతి దేవి శివుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్తుంది, స్వామి మిమ్మల్ని నేను మనవాడాలనుకుంటున్నాను
అంగీకరిస్తారా అని చెప్పేసి అని అడుగుతుంది. అందుకంటే శివుడు చెప్తాడు, మా తల్లి నాకు ముందుగానే వివాహం అయిందమ్మా, రెండోసారి కూడా అయింది నాకు అని చెప్పేసి అని వివరించి చెప్తాడు. కానీ ఆవిడ పట్టించుకోదు. ఎంతకాడికి వినకపోయేసరికి శివుడు మూడో కన్నుతో ఆవిడ భస్మం చేసేస్తాడు. ఎవరిని? అరుంధతి దేవి. భస్మం చేసి బ్రహ్మదేవుడు ప్రాణం పోస్తాడు మళ్ళీ. తెలుసా? బ్రహ్మదేవుడు ప్రాణం పోస్తాడు. ఎట్లాగా? అరుంధతి చుక్క రూపంలో ప్రాణం పోస్తాడు. ఆవిడని గాల్లోకి వదిలిపెట్టి ఆ యొక్క బూడిదని గాల్లోకి లేపి చుక్క చేసి ఆకాశానికి పంపిస్తాడు. అమ్మటే శివుడు ఇస్తాడు, ఆజ్ఞ ఇస్తాడు. ఓ రకంగా చెప్పాలంటే మనకిచ్చేది వరం, ఆవిడకి ఇచ్చింది ఆజ్ఞాపన. ఎవరైతే వివాహం చేసుకొని మొట్టమొదటిగా నిన్ను చూసి దర్శిస్తారో వాళ్ళు కోరుకున్న కోరికలు కానీ వాళ్ళ సంతానం కానీ అంతా సుమంగళిగా సౌభాగ్యంగా ఉంటుందని చెప్పేసి అని వరం ఇచ్చాడు మనకి, ఆజ్ఞాపించాడు ఆమెకి. ఎవరికి? అరుంధతి. అర్థమైందా? అరుంధతి నక్షత్రం ఎందుకు చూడాలి ఇప్పుడు? మంచి జరగాలి. ఇంకా సంతాన పరంగా కానీ సౌభాగ్య పరంగా కానీ సుమంగళిగా కానీ. సుమంగళి అంటే ఏంటో తెలుసా? ఆవిడ సుమంగళిగా ఉండడానికి. ఏదైనా శుభంగా ఉండాలంటే ఆమెను దర్శించాలంట. అర్థమైందా? ఇప్పుడు చూపును వెళ్ళిపోయి చెప్పు. అంటే దాన్ని స్ట్రైట్ అలా చూపిద్దాం. కనిపించే అరుంధతి ఉంది. అదే 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 చెయ్యి ఇట్లా ఈ భుజం మీద ఆవిడ చెయ్యి కూడా పట్టుకో, చూపును వేలు ఇట్లాగా. ఓకేనా? చూపియాలా? చూపించు. అడుగు. అమ్మా తల్లి, అరుంధతి నక్షత్రం నాకు కనపడుతుంది, నీకు కనపడుతుందా అని అడుగు. అడుగామని కనపడుతుందా? కనబడుతుంది. కనపడట్లేదు. అదిగో రా బాబు, అదిగో స్ట్రైట్ స్ట్రైట్ అదిగో అదిగో. ఇప్పుడు చేయి తీసేయి, దండం పెట్టుకో. నువ్వు చూపించు, మళ్ళీ ఒకసారి అడుగు. ఇప్పుడు నేను చెప్పింది అడుగు. అది కనిపిస్తుందా? ఏంటిది కనిపించేది? అరుంధతి నక్షత్రం. అరుంధతి నక్షత్రం ఎక్కడుంది? అక్కడ అదిగో అన్న. నాకెందుకు? అదిగో నీనా, అదిగో. అది అంతా చెప్పింది, ఇప్పుడు కనిపించాలని చెప్పాలి. అదిగో కనిపించిందా లేదా? ఒకటే మాట. కనిపించిందా? ఎక్కడ కనిపించిందా? అన్న షోల్డర్ ఇంజూరీ ఉంది తెలుసు. నొప్పి వచ్చింది. ఎక్కడ కనిపించింది? ఆకాశంలో. నాకు కనపడలేదు కానీ. నేనా? అదే ఇప్పుడు చూపించింది నేను కదా. అదే నాకు కనపడలేదంటే నువ్వు ఎక్కడ చూపించావు అని అడగాలి. నువ్వు ఎక్కడ చూపించావు? స్క్రిప్ట్ చెప్పన్నా, నెక్స్ట్ నాకు తెలియదు. ఎక్కడ చూపించావు చెప్పు. ఎక్కడ ఇప్పుడు ఏమనాలి? ఆకాశంలో చూపించు. ఆకాశంలో చూపించాను. అదిగో భూమి మీద చూపిస్తే నక్షత్రాన్ని. ఓకేనా? ఎక్కడ చూపించావు అని అడుగు. మళ్ళీ ఎక్కడ చూపించావు? ఆకాశంలో. అమ్మ తల్లి సంపూర్ణంగా సుమంగళితో సౌభాగ్యంగా మనసు పెట్టి చూడమ్మా ఒక్కసారి. అదిగో కనపడుతుందా లేదా? అది 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 అదిగో. నమస్కారం చేసుకోండి ఇద్దరు. మన అటువంటి సైడ్ ఓకే. ఇక్కడ రావడం ఏంది ఎలా అయింది? బాగుంది కానీ అరే క్వశ్చన్ చెప్పడు చూరా. వద్దొద్దన్న పెళ్లి చేసుకున్నావు కదా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను నీలా జస్తుందని తరుణ్లా చాదరా పిల్లలు ఎలా తంట పెట్ట నాకు బాగా తెలుసు. వద్దొద్దంటున్నా పెళ్లి చేసుకున్నావు కదా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నేను నీలా జస్తుందని. అరే ఇదేం డైలాగ్ మార్చాడు అంతే కదా. వద్దొద్దంటున్నా మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కదా, హ్యాపీ మ్యారీడ్. ఎంత యాడ్ చేసి పిల్ల చెప్పు మళ్ళీ చెప్పు.
అనగా అనగా మొదలు ఎంతో అభివృద్ధిగా పెంచుకున్నాం, ఎంతో ప్రేమతో చూసుకున్నాం. అంతే ప్రేమ, అంతకంటే మించిన ప్రేమ పంచాలని, అంతే ప్రేమని ఇంకా పెంచాలని, అంతే ఆనందాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. భవిష్యత్తులో ప్రతి ఆనందాల్లో మీ ఇద్దరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నీ వలనే